ఓకే, థ్యాంక్ యూ సార్. మీ సేవలను గుర్తించి బయటపల్లే కాదు యావత్ చిత్తూరు జిల్లాలో మొత్తం కూడా మీ సేవలు కావాలని కోరుకునేందుకు ఒక మంచి దిక్సూచిగా సార్ రెడ్డప్ప సారు మన చౌడేపల్లి నుంచి వచ్చి సత్కరించడం చాలా అభినందన. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా దేవుడి గుడికి కూడా సార్ గారు డబ్బులు ఇచ్చి మంచిగా డెవలప్మెంట్ చేయడానికి మార్గదర్శకంగా అయ్యారు. సార్ పూల్ సార్ వెనక్కి పట్టుకోండి సార్, పూల్ పట్టుకోండి సార్, వాళ్ళు ఇటు తిరగండి సార్. వెల్కమ్ సార్. గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సార్ గారి సేవలను గుర్తించి డాక్టరేట్ రావడానికి మూల కారణం ఇటువంటి సేవలను గుర్తించి అతి తొందరలో చాలా థ్యాంక్ యూ తల్లి. సార్ గారు గట్టిగా క్లాప్స్ కొట్టాలి అమ్మకి. ఓకే, ఇప్పుడు ఎంతసేపు స్వాగతం తెలియజేస్తూ క్లాస్ కొడదాం. మేడం గారికి ఫెసిలిటేషన్ శాల్వాతో సత్కరించవలసిన కోరుచున్నాం. అమ్మ ఇంకొక అమ్మ అక్కడ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, అదేవిధంగా కార్యక్రమ మరో ముఖ్య అతిథి మన దినకర్ సార్ తిరుపతి నుంచి తరఫున సార్ గారికి సత్కరిస్తున్నారు. గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా మరో ముఖ్య అతిథి మనని థ్యాంక్ యూ సార్. సార్ గారు మంచి సర్వీస్ చేస్తున్నారు ఈ క్యాంప్ కి. సార్ గారు కూడా గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా సంతోషం సార్. క్లాప్స్ కొట్టి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. రోజుల్లో మీ సేవలు కూడా విస్తృతంగా ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీరు కూడా వెంటనే ఉండి తెలియజేయాలి. అదేవిధంగా మురళీకృష్ణ సార్ వెల్కమ్ సార్. అమ్మా చాలు త్వరగా. ఇప్పుడు వెల్కమ్ ఇంటికి రండి. సిస్టర్ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా అభినందనీయమ్మా. మీ యొక్క సేవలు ఫస్ట్ రోజు నుంచి నేను గమనించాను. మేము ఇచ్చినటువంటి గౌరవానికి మీరు చాలా ఇదిగా ఉండి రాబోయే రోజుల్లో మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పరిసర ప్రాంత ప్రజలందరికీ మా మాజీ ఫౌండేషన్ డైరెక్టర్ తరఫున నమస్కారాలు. కార్యక్రమం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎప్పుడైనా మర్చిపోతే కూడా మాతో వెన్నటువంటి సార్ మేము మీతో పాటు ఉన్నాము అని ఈ కార్యక్రమానికి పలు విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ బృందానికి, ఇక్కడ లోకల్గా కొంతమంది వాళ్ళే వాలంటీర్గా వచ్చి మన పరంగా మనం చేస్తున్నాము అని వాలంటీర్ వాళ్ళు మనందరికీ సేవ అందించిన అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈ కార్యక్రమం యాక్చువల్లీ ఈరోజు జరుగుతుందనేది నాకు 2.5 ఏళ్ల నుంచి ప్రయత్నం ఇది. ఎందుకంటే శంకర్ నేత్రాలయ చెన్నై అనేది చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్. అంటే చాలా మందికి తెలియదు కాబట్టి లోకల్గా తెలియకపోవచ్చు. మీరు చెన్నైలోకి వెళ్ళి కానీ మన ఆంధ్రలో చాలా చోట్ల శంకర్ నేత్రాలయ చెన్నై అనేది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అది. సో వాళ్ళు అందరూ ఏమవుతుందంటే మేము ప్రతి నెల క్యాంపులు జరుగుతున్నాయి. మిషన్ ఫార్వర్డ్ కావచ్చు, శంకర్ నేత్రాలయ కావచ్చు, పిఎస్ మెడికల్ హాస్పిటల్ కోపంబాలు కావచ్చు, పల్లెకు వెళ్ళడము, కొన్ని ఊళ్ళలో వెళ్ళడము, ప్రతి నెల ఒక చోట క్యాంపు పెట్టి వాళ్ళు ఇక్కడ నుంచి బస్సులు పెట్టడము, లేదా బస్సులో మీరు వెళ్ళిపోతే అక్కడ సర్జరీ చేయడం అనేది నేను ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను. కానీ కొన్ని ఏళ్ళుగా జరుగుతోంది. కానీ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ మెస్సు అనేది ఒక చిన్న కాన్సెప్ట్. వెనకాల ఉన్న 2 బస్సులు దాన్ని డిజైన్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కన్ను అనేది ఎంత సున్నితమో అందరికీ తెలుసు. ఆ కన్ను ఆపరేషన్ అనేది ఉన్నటువంటి మన ఇంటి దగ్గరికి వచ్చి చేస్తారనేది ఒక పెద్ద కళ కొన్ని ఏళ్ళ క్రితం. సో వాళ్ళు చాలా కష్టపడి ఆపరేషన్ చేయడమే కాదు, ఇప్పుడు మీకు సర్జరీ చేసిన సర్జన్స్ సార్ ఆల్మోస్ట్ నాకు తెలిసిన కొన్ని వేలలో సర్జరీ చేసినారు. ఆయన మీరు చూస్తే ఒక మెషిన్ ఒక రోబోలాగా పనిచేసినట్టు ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళ స్టాఫ్ అందరూ మెషిన్ లాగే పనిచేసినారు. మనం మీరు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. ఏంటి నాకు ముందు చూడట్లేదు, నాకు తర్వాత చూసినారు, నాకు సరిగ్గా చెప్పట్లేదు, ఇవన్నీ మీరు ఏమి అనుమానం లేకుండా చాలా అనుభవంతో చేసిన పని ఇది. దయచేసి మీరు చేసుకునేదే కాదు,
ఇంకెవరైనా చేసుకోలేని వాళ్ళు ఈ నెల నెల క్యాంపులు ఉన్న చోటలో ఎక్కడో ఒక చోట మీరు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి చెప్పి ఇప్పుడు మీకు ఒక్క రోజుకి ఒక కన్ను చేసినందుకే మీకు ఇప్పటికీ అర్థమైంది. మీరే మాకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్. మీరు వెళ్ళి ఇదేదో ప్రయత్నం నాది ఒక చిన్న ప్రయత్నమే. దానికోసం మేడం లాంటి వాళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి దీనికి ఒక డిపార్ట్మెంట్ పెట్టి వాలంటీర్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఏమా లీడర్స్ తరఫు నుంచి కావచ్చు, చాలా మంది వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫున కావచ్చు, మా అందరి ఉద్దేశం ఒకటేమా, ఒక మనిషికి ఒక కన్ను రుచు కనిపించింది అంటే ఆ తర్వాత ఇంకా జీవితమే వేరే కనిపిస్తారు. మీరు ఇప్పుడు ఒక కన్ను చేసుకున్నారు, మీకు ఒక 4-5 నెలలకో 6 నెలలకో రెండో కన్ను చేసుకున్న తర్వాత మీరే చెప్తారు ప్రపంచమే వేరేగా ఉందనేటట్టు. కాబట్టి మీ ఆరోగ్యమే మహాభాగ్యము. ఇప్పుడు చాలా వరకు ఏం చెప్తారంటే సర్వే నయనం ప్రధానం. మనము ప్రతిరోజు ఈ కౌన్సిలింగ్ అప్పుడు చెప్పుకున్నాం. ఈరోజు ఏంటంటే అందరూ మీలో మీరే చూస్తే ఇంతమంది సర్జరీ చేయించుకున్నారు మీకు తెలియదు. ఒక్కొక్కరు చేసుకుంటూ పోయినారని ప్రతిరోజు చేసుకుంటే ఈ రోజు కొంతమంది సర్జరీలు అయిపోయినారు. కాబట్టి మీరే ఈ ఆరోగ్యంగా వాళ్ళు ఏమైనా చెప్పినారో జాగ్రత్తలంతా ఫాలో అయ్యి ఇలాంటి కార్యక్రమాన్ని మీరు వచ్చి మీరు సేవ చేయించుకోవడం. ఎందుకంటే చాలా మంది ఎక్కడో అమెరికాలో కావచ్చు, వేరే దేశాలు కావచ్చు, వేరే ఊళ్ళలో కావచ్చు. ఇప్పుడు జయకృష్ణమూర్తి, అరవింద్ కృష్ణమూర్తి అయిన వాళ్ళు ఎక్కడో తమిళనాడులో పుట్టి ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయారు. వాళ్ళకి అసలు పలంనేది సంబంధమే లేదు. మేము ఒక కార్యక్రమం ఇక్కడ చేయాలనుకుంటే వాళ్ళు సార్ మా తరఫున మీరు నిలబడండి, మీరు చేయండి, మేమంతా చేసిన వాళ్ళని. అదే వాళ్ళకి ఎవరికో ఒకటి మీలాంటి వాళ్ళు కని చూపివ్వాలన్న ఆలోచన వాళ్ళది మెయిన్గా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని వచ్చి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని మీరు 10 మందికి ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని అజాగ్రత్తగా చేయకుండా చూపించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నుంచి వచ్చి ఉన్నాను. సో ఈ ఉచిత కంటి పొర చికిత్స శిబిరం అనేది శంకర్ చెన్నై వారు గత ఒక 2012 నుంచి జరుగుతుంది. సో ఒక 15 years నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది త్రూఅవుట్ ద స్టేట్, రాష్ట్రం అంతా చేస్తున్నారు. సో నేను ఇక్కడికి వచ్చి ఒక 2 years అయ్యింది. ఈ 2 yearsలో ఇది నాకు 5th క్యాంప్ అన్నమాట. సో దీనికి మెయిన్ ఫౌండర్ మహతి ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ నాగరాజు గారికి నేను వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ శంకర్ నేత్రాలయ ద హోల్ శంకర్ నేత్రాలయ చెన్నై టీం వారికి వాళ్ళకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బికాస్ దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. నేను చూసిన ఈ 5 క్యాంప్స్లో ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. అండ్ సక్సెస్ రేట్ వాజ్ వెరీ హై, 100% సక్సెస్ అయింది. ఈ 5 క్యాంప్స్ కూడా 100% సక్సెస్ అయింది. సో దీనికి సహకరించిన వాళ్ళందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు చెప్పున నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆపరేషన్ ఇప్పుడు దాకా ఒక 125 ఆపరేషన్స్ జరిగినాయి. సో ఈ 125 మెంబర్స్ కూడా శంకర్ నేత్రాలయ చెన్నై టీం వారు చెప్పిన సూచనలన్నీ పాటించవలసిందిగా, చాలా జాగ్రత్తగా పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు చాలా విషయాలు అన్ని అప్పుడే తెలియజేసినారు. తర్వాత నాగరాజు గారి గురించి చెప్పినారు, మేడం గారి గురించి విషయాలు అంతా చెప్పినారు. ఇప్పుడు మనం చెప్పేది ఏమంటే మనకు వారు ధన్యవాదాలు తెలుసుకునే విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం పొలంనేరులో ఇంతవరకు జరగలేదు. కాబట్టి వాళ్ళు పొలంనేరు నేర్చుకొని ఇక్కడ చేసినందుకు మన అందరి తరఫున నేను మీకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మీరందరూ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పిన ప్రకారంగా నడుచుకొని మాత్రలు అవన్నీ కూడా తీసుకొని వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళు చేసిన కార్యక్రమానికి ఒక గుర్తింపు ఉంటుంది. మీకేమైనా పొరపాటు జరిగి మీరే ఏమైనా తప్పు చేసినారనుకోండి, తప్పు వాళ్ళపై పెట్టకూడదు. అర్థమైందా? కాబట్టి మీరు అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలిపే విధంగా నేను మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఇంకో క్యాంప్ పొలంనేరులో కూడా అక్టోబర్ నవంబర్లో పెడితే బాగుందని అనుకుంటున్నాను. వాళ్ళు వేరే జాగ్రత్త పెట్టాలనుకున్నారు. వాళ్ళ ఇష్టం అనుకోండి, మనకు తప్పు కాదని చెప్పకూడదు. కానీ ఇంకా ఒక క్యాంప్ పొలంనేరులో పెడితే కూడా మనం అందరూ కలిసి వారికి కావాల్సిన సహాయం చేసినందుకు అనుకుంటున్నాము. ఈ అవకాశం నాకు 3 దినాలుగా కలిగింది. గురువారం వచ్చినాను, ఆ రోజు మాట్లాడిన కొన్ని విషయాలు వేస్తాను వచ్చినాను. ఈరోజు మళ్ళా తర్వాత ఇంకో విషయం కూడా బుధవారం నాడు క్యాంప్ బయలుదేరుతా ఉన్నారు. అంటే ఆపరేషన్ చేసుకునే వాళ్ళకు ఆ రోజు వాళ్ళు
12 గంటలకే ఇక్కడికి వచ్చేట్టుగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే 2 గంటలకు రమ్మన్నారు. భోజనం చేసి ఇక్కడికి చేయాలంటే లేట్ అయిపోయింది. కాబట్టి బుధవారం నాడు ఇక్కడ క్యాంపుకి పోతారో మనకి ఇక్కడే భోజనం ఏర్పాటు చేస్తాము. కాబట్టి వాళ్ళకు ఇక్కడే టైం ప్రకారం వచ్చేసి అవకాశం తీసుకోవాల్సిందిగా అందరికీ తరఫున నేను వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందానికి నాగరాజు గారికి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం అంటే నాగరాజు గారు నన్ను గుర్తించి నా విషయంలో చెప్పినారు. అదేవిధంగా ఆయన కూడా నాకు ఈ మధ్యలో పరిచయం అయినారు. నేరుగా బయటపల్లి వాళ్ళ ఏదో క్యాంపు పోవాలని కూడా నేను అనుకుంటున్నాను. ఆ అవకాశం నాకు కల్పించాలని కోరుకుంటున్నాను. సార్ ఇలాంటి పిల్లలకి ఏమైనా చేయాలి, నేను ఏం చేస్తే బాగుంటుంది, ఈ నేత్రదానం ఇవే కాకుండా పిల్లలకు చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు, ఏం చేస్తే బాగుంటుంది, ఈ అట్టడికి వచ్చే విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్లో సీట్లు లేకుండా అలాంటి వాళ్ళు మనం ఏమైనా చేస్తే అవుతుందా, ఇప్పుడు కూడా కాలంలో వస్తుంది. 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి 10 కాలం కూడా బాగుండాలని, ఆయన పిల్లలు ఇదే ఆలోచిస్తూ ఉండాలని చేసినటువంటి పెద్దలకు, గురువులకు, మా అమ్మకు, నాకు జన్మనిచ్చినటువంటి మా అమ్మకు, నా తోడు పుట్టిన మా అన్నయ్యకు అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడి ముగిస్తాను. ఒక బిడ్డ ఒక చెట్టు నాటితే అది చెట్టు మంచిగా పెరిగి పెద్ద ఈ పళ్ళు పండిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, మాకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. మంచి తల్లి తండ్రికి మేమిద్దరం పుట్టాము. ఆ బిడ్డలకి మంచి మంచి అనేది నేర్పించి మమ్మల్ని ఎదిగేదానికి సహకారం అందించినారు. గురువులు ఎవరైనా ఉన్నారు, ఈరోజు నేను గొప్పగా చెప్పుకుంటామంటే రవీంద్రనాథ్ సార్. మేము ఎంతో అప్పుడు చదువు విలువ తెలియజేసి ఇక ఉంటే నువ్వు బాగుంటావు అని ఎందుకు అనిపించిందో సార్ తెలియదు. కానీ ఆ అన్నకి ఫస్ట్ కరెక్ట్ టైంలో ఒక చెట్టుకు నీళ్ళు, ఒక విత్తు మొలకు వస్తూ ఉంటుంది, దానికి నీళ్ళు పోస్తే ఒక మహావృక్షం అవుతుంది అని సార్కి అప్పుడే అనిపించిందో ఏమో నాకు తెలియదు. అలాంటి శక్తి, అలాంటి మహావృక్షాన్ని మా చేతికి ఇచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేయడానికి మాకు సహకారాన్ని అందించేదానికి మా అన్న తోడుగా ఇచ్చినటువంటి సార్కి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఒక అన్నకి చెల్లెగా ఉన్నాను, ఒక అమ్మ కూతురుగా ఉన్నాను, ఒక తల్లికి బిడ్డగా ఉన్నాను, ఒక భర్తకి భార్యగా ఉన్నాను. ఇవన్నీ ఒక ఆడదానిగా చేసే, ఒక ఆడది చేసే మామూలుగా ఉండే ఒక మహిళగా ఉన్నాను. కానీ ఒక శక్తిగా మార్చడానికి, ఒక ఇంతమందికి నేను సేవ చేసేదానికి తన ఒక ముందుకు తీసుకొచ్చిన మహా ఇది ఎవరైనా ఉన్నారంటే మా అన్న. దానికి సహకారం అందించింది మా భర్త. అందరికీ డబ్బు ఉండొచ్చు, ఇప్పుడు ఎవరు పేదవాళ్ళు ధనవంతులు అని ఎవరు లేరు. మనకున్న దాంట్లో మనమే షౌకాలు, మనమే ఇది. కానీ టైంకి మనం ఇంకొకరికి భోజనం పెట్టాలంటే వాళ్ళ ఆకలితో ఉండాలా లేదా, మనం ఆకలితో వస్తే మనం అన్నం పెడతామని అనుకుంటాం. కానీ మనం వాళ్ళ ఆకలిని ముందే గుర్తించి మనం ఈ అన్నం పెడితే బాగుంటుంది, వాళ్ళకి ఆకలి తీరుతుంది అనే ఆలోచన నిజంగా రావడం అనేది చాలా గొప్ప విషయము. అలాంటి వాటిల్లో కొన్ని మాత్రం మీతో నేను పంచుకుంటాను. ఒక బిడ్డకి మంచి చదువిస్తే ఆ బిడ్డ ఎదిగిన తర్వాత వాళ్ళ కుటుంబానికి మంచి పౌరుడు అవుతాడు, సమాజానికి మంచి సేవకుడు అవుతాడు అని చెప్పి ప్రతి స్కూల్లో మాకు తోచినంతగా మేము ఇలా కష్టపడి చదువుకున్నాము, మేము ఇంత ఎదిగి మా వంతుగా మేమంతా సహాయాలు అందిస్తున్నామని చెప్పి ఆ పిల్లలు గుర్తించాలి. వాళ్ళ చిన్న టైంలో మనం కొంచెం ఆలోచన ఇస్తే వాళ్ళకి ఎదిగి మనం ఇలా సేవ చేయాలనే ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో కొన్ని స్కూల్స్కి ప్లేట్స్ అని, ఇది ప్రొజెక్టర్స్ అని, అంటే ఇప్పుడు టీవీలో చూసి క్లాసులు చెప్తే పిల్లలు బాగా అర్థం అవుతుంది కాబట్టి కొన్ని జెడ్పీ హై స్కూల్లో టీవీలన్నీ, ప్రొజెక్టర్లన్నీ, ప్లేట్లు, బుక్స్ ఇలాంటివన్నీ కూడా మేము ప్రొవైడ్ చేశాం. 15 ఏళ్ళుగా మేము ఈ సేవా క్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇంకొకటి 10వ క్లాస్ పిల్లలు చదువుకొని మంచిగా వస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తాం. ఏమంటే ఇంకా బాగా చదవాలి, మనం ఇంకా ఎదగాలి, మనం అందరితో పాటు గొప్పగా ఉండాలి అనే సదుద్దేశం వాళ్ళకి కలగాలనే ఉద్దేశంతో 10వ క్లాస్ పిల్లలకి, ర్యాంక్ వచ్చిన పిల్లలకి వాళ్ళకి ప్రైజ్ మనీ కానీ అలా ఇచ్చాం. అలాంటి ఆలోచన మా అన్నకి రావడం, దాన్ని మేము ఆచరించడం నిజంగా అది చాలా సంతోషం. మనం గట్టిగా ఆయన చెప్పడంతో మనకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకొకటి, ప్రతి నెల మనం గర్భవతులకి మేమేదో ఒక పూట అన్నం పెడితే గొప్పగా
కాదమ్మా. ఒక పూట గర్భవతిగా వచ్చిన అమ్మాయి ఈ ఫుడ్ తింటే నేను ఆరోగ్యంగా ఉంటాను, నా బిడ్డకు మంచి ఆరోగ్యమైన జన్మనిస్తాను అనే ఆమె తల్లి బాగుండాలి, బిడ్డ బాగుండాలి. ఆ బిడ్డ బాగుంటే బిడ్డను జన్మనిస్తే వాడు ఎదిగి పెద్దవాడి మనలాంటి వాళ్ళకి సేవ చేస్తాడు. కాబట్టి అది గుర్తించాలి. మీరు ఆడవాళ్ళు బాగుండాలి, మంచి బిడ్డలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి నెల 9వ తేదీ గర్భవతులకి పౌష్టికాహారాన్ని అందించి వాళ్ళకి తెలియజేయాల్సిన విలువల్ని తెలియజేసి మీరు ఎలా ఉండాలి, ఎలా ఆరోగ్యం బాగుపెట్టుకోవాలి, మీరు ఎలాంటి బిడ్డలు జన్మనివ్వాలనే ఉద్దేశాన్ని కలిగించాలనే ఆలోచన రావడం కూడా మా అన్నకి నిజంగా అది చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. మా అందరికీ పిల్లలు ఉంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ పనులు నిన్న ఒక డాక్టర్ చెప్తుంటే నాకు అది అనిపించింది. 100 ఏళ్ళు మనం బతికి మరుసటి రోజు మనం చచ్చిపోతున్నా కూడా ఎవరిపైన మనం ఆధారపడకూడదు, మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనకి కంటి చూపు బాగుంటే మన పనులన్నీ మనం చేసుకుంటాం. ఒకరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది 10 ఏళ్ల నుంచి మేము చిన్నగా మొదలు పెట్టాం. పిఎస్ వాళ్ళు రావడము, వాళ్ళకి క్యాంప్ పెట్టడము, వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళని అక్కడ తీసుకెళ్లి ఆపరేషన్స్ చేయడం, ఇది చిన్నగానే మొదలెత్తు ఉన్నింది. కానీ అన్నకి ఎట్లా ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. 3 ఇయర్స్ బ్యాక్ నుంచి కష్టపడ్డారు. కానీ నాకు అనిపించింది మా అన్న వస్తారు, ఎప్పుడు ఏదో ఒక ప్రజాసేవా కార్యక్రమాలు అంటారు, ఇదంటారు, మమ్మల్ని ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పనులు చెప్పింది ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ ఆయన వచ్చినప్పుడు మాతో ఉండాలనుకుంటాం. కానీ ఆయన మాతో కంటే మీలాంటి వాళ్ళ కళ్ళలో వచ్చే ఆనందాన్ని చూడాలనే సదుద్దేశంతో నిజంగానే అది నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ రావాల్సి ఉంది. ఈ క్యాంప్ కోసం అని చెప్పి నెల ముందు పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మ ఈ క్యాంప్ పెడదామంటే ఏమన్నాను, వచ్చినప్పుడు ఎప్పుడు ఇదే పనులా, ఇదేం వద్దా అంటే లేదమ్మా నేను ఇది 3 ఏళ్ళుగా కష్టపడుతున్నాను, దీనికి మీ వంతుగా మీరు నాకు సహాయం చేయండి అన్నాడు. నిజంగా ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నేను అనుకున్నా ఏవో క్యాంపులే అట్లా అనుకున్నాను. కానీ అందరూ వస్తుంటే ప్రతి ఒక్కరూ ఈ కన్ను చూపు బాగాలేదని అంత పెద్దవాళ్ళు వస్తున్నారు. నిజంగా మీలాంటి వాళ్ళకి చేతి దండం పెట్టాలమ్మా. వచ్చారు ఓపిక. ఫస్ట్ రోజు కొంచెం అట్లా అవకతవకలు అయినా కూడా మరుసటి రోజు పొద్దున 9కి వస్తే సాయంకాలం 5 వరకు చెకప్ చేసుకొని ఆపరేషన్ కోసం అని ఇట్లా ఉండాలంటే వెయిట్ చేసి చూపించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఉండి చెకప్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పాలి, మీకు ఆపరేషన్ చేసుకునే దానికి మీకు ఎంత ఆనందంగా ఉందో అంతకంటే 10 మాకుంది. నిజంగా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, మొత్తము 580 మంది చెకప్ వచ్చినారు. దాంట్లో 125 మందికి మనం బస్సులు పెట్టడం వల్ల 125 మందికి ఇక్కడే ఆపరేషన్ జరిగింది. మళ్ళీ 239 మందికి 139 అంటే ఆపరేషన్ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ మీరు చెప్పిండారు. మీరు అక్కడికి వస్తేనే ఇక ఇట్లా బాగా అవుతుంది అని చెప్పి అట్లా 139 మంది చెన్నైకి సెలెక్ట్ అయితే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ అంటే ఇవన్నీ వాళ్ళకి నచ్చింది. వీళ్ళు చేసే సేవలు నచ్చినాయి, వీళ్ళు చేపించే సర్వీస్ నచ్చింది, వీళ్ళు చేసే ట్రీట్మెంట్ నచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఎవరు వెనక్కి వెళ్ళలేదు. మమ్మల్ని ఏదో తప్పట్లేదు, 5 రోజులు చేశారు వెళ్ళిపోతారు, మేమంతగా మేము పెడతాము అని చెప్పి అన్ని దానికి మేము వాళ్ళే బస్ సౌకర్యం పెట్టి తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేసుకొని వచ్చి మళ్ళీ తీసుకొని వస్తూ వదులుతున్నారు. అంటే ఒక 300 మందికి మనం నేత్రదానం చేయాలంటే అది గొప్ప ఆషామాషిక విషయం కాదండి. అది చాలా గొప్ప విషయము. ఇంతమందికి నేత్రదానం చేసినటువంటి నాకు గర్వంగా చెప్పుకోవాలి మా అన్న అని చెప్పి నాగరాజు గారికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. మీ సంతోషం అంతా మీకు చెప్పే మాటల్లో తెలియాలనేది అది చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఇట్లే ఉండాలి. ఇలాంటి సేవాక్రమాలు మాకు దేవుడు మీరంతా ఆశీర్వాదం ఇస్తే ఏ పని ఎట్లా ఎప్పుడు చేయాలో తెలియదు. కానీ మా వంతుగా మేము మీ అందరికీ సహాయం అందిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఇంకొకటి, ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు నేను చెప్పలేను, కానీ శంకర్ నేత్రాలయ వాళ్ళ తరపున వచ్చిన టీం వాళ్ళందరికీ నిజంగా మనం అందరూ సంతోషంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు కష్టపడుతూ మనకి ఇంత సేవలు అందించిన దానికి నిజంగానే వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క పనికి మాకు సహాయ సహకారాలు అందిస్తూ అందరూ మాకు తోడుండి మాకు అందరికీ సహాయం అందించిన వాళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న అవకాశానికి ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో చెన్నై శంకర నేత్రాలయ హాస్పిటల్ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా మన చిత్తూరు జిల్లా మొత్తము ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మహతి ఫౌండేషన్ వారు ఫౌండర్ శ్రీ నాగరాజ్ సార్ గారు వీరికి చెన్నై వరకు పోయే చాలా వయసు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చెన్నై వరకు పోవాలంటే కొంచెం కష్టంగా ఉన్న ఉద్దేశంతో ఇక్కడే మెస్సు క్యాంప్ పెట్టి బస్సులోని వీళ్ళకి ఆపరేట్ చేసే ఉద్దేశం కలిగినందుకు వాళ్ళు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం సార్. ఈరోజు ఇక్కడ 125 మందిని ఆపరేషన్లో చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్లో కూడా తక్కువ అంటే 40-30 మంది చూస్తాం సార్. ఈరోజు ఒకసారి 125 మందిని ఆపరేషన్ చేసుకున్నారంటే దానికంతా కారణము శ్రీ నాగరాజ్ సార్తో మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు చేస్తున్నారు, మీకు అందుకు ఎట్లా రావాలని చెప్పినారు. అదేవిధంగా నడుచుకోవాలి. మేము చేసేది గొప్ప కాదు, మీరు ఎంత జాగ్రత్తగా తెలుసు పెట్టుకుంటే కనుని అంత బాగా తెలుస్తుంది. ముఖ్యంగా మన మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, దీపో గారికి. అదేవిధంగా మనము ఇక్కడ చిత్తూరు జిల్లా మొత్తం క్యాంపులు చేస్తున్నాము. పలమనేరులో ప్రతి నెల మొదటి ఆదివారము రిక్రియేషన్ క్లబ్ ఉంది బస్ స్టాండ్ దగ్గర, అక్కడ క్యాంపులు నిర్వహిస్తున్నాము. మీరు చేసుకున్నా కూడా ఇంకా మీ ఊరికి పోయినాక చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చేసినటువంటి పెద్దలకు ఈ పేషెంట్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. మేము ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. కానీ ఏదో మామూలుగా జరిగే విధంగానే జరుగుతుంది. జరుగుతూ ఉన్నది ఒక రోజులో పూర్తి చేస్తూ ఉంది. ఇది ఒక వారం కార్యక్రమం కాబట్టి మేము కూడా వచ్చి అన్ని ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఆ నెంబర్స్ వస్తాయి కదా, ఆ నెంబర్లో 9 లైన్లు ఉన్నాయి. 9 లైన్లో 6 లైన్ చెప్పగలిగాను ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత 9 లైన్లు పూర్తిగా చెప్పేశారు. ఆ సార్ డాక్టర్ కూడా వెరీ గుడ్ బాగుంది అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, నీ ఆస్తులు అంతస్తులు ఏది కూడా మన వెంట రావు, మనం పోయేటప్పుడు ఏది కూడా వెంట రాదు, నువ్వు చేసినటువంటి సేవ మాత్రమే నీ వెంట వస్తుందని కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజే చెప్పినాడు. కాబట్టి మన సార్ గారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగానే సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఒకసారి అదేవిధంగా సార్ మెచ్చుకోవడమే కాదు, ఇక్కడ సేవలు అందించినటువంటి శంకర్ నేత్రాలయ సిబ్బంది అంత వినయపూర్వకంగా మర్యాదగా అంత విధంగా అర్థమయ్యే విధంగా ముసలికి కూడా అర్థమయ్యే విధంగా ఏమాత్రం బేజారు పడకుండా చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి వారికి కూడా బలాభివందనం. ఇక్కడికి వచ్చిన దానికి బాగా కలుసుకుంటూ బాగా తెలియకుండా పోయింది. అప్పుడు బాగా ఇప్పుడు నెంబర్తో సహా చెప్తా ఉన్నాను. 3 రోజుల్లో నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నాకు కళ్ళు చూపు బాగా కనపడకుండా ఉండింది. ఆ దేవుని దయ వల్ల సార్ దయ వల్ల నాకు కనపడిస్తూ ఉంది. ఇప్పుడు నాకు నా బిడ్డల మాదిరి ప్రతి మనిషి చూస్తూ ఉంటాను. మీరు చూడండి, అది ప్రతి ఒక్కరు మాట్లాడే కుదరదు. కూర్చోండి, అందరు కూర్చొని ఫోటో దిగుతారు మీతో జ్ఞాపకం కోసం. మీరు ఇట్లా దిగబాకండి.